నన్నెవ్వరు అంత చేయలేరు. హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం అయితే ఇప్పుడైతే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదేంటిదంటే ఐబొమ్మ వారు అయితే మాస్ వార్నింగ్ ఇచ్చారండి పోలీసులకి. అదేంటిదో ఇప్పుడు చూద్దాం. మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రెండో పాయింట్, హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? మూడో పాయింట్, సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్లకు మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ అండ్ లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా. నాలుగో పాయింట్, మేము ఏ దేశంలో ఉన్న భారతదేశం, అందులో తెలుగు వాని కోసం మేము ఆలోచిస్తాము. లాస్ట్ వార్నింగ్ అయితే ఐబొమ్మ వాడు గట్టిగా ఇచ్చాడండి. అదేంటో చూద్దాం. చావుకు భయపడని వాడు దేనికి భయపడడు. ఐబొమ్మ వాడు ఈ విధంగా మాస్ వార్నింగ్ ఇవ్వడానికి ఒకటే ప్రధాన కారణం. నిన్న ఏం జరిగిందంటే సైబరాబాద్ పోలీసులు ఎవరైతే సినిమా పైరసీ చేసిండ్రో వారిని పట్టుకున్నారు. సో దానికి ఉద్దేశించే ఐబొమ్మ వారు ఇలా కామెంట్ చేయడం జరిగింది. సో ఇది గైస్ ఈ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చేసుకోరా రికార్డింగ్. దమ్ముంటే పట్టుకోరా, దమ్ముంటే పట్టుకోరా షెకావత్. మీరు కూడా చేయండి రా. దమ్ముంటే దమ్ముంటే పట్టుకోరా షెకావత్. పట్టుకుంటే వదిలేస్తారు కిందికే అట్టు. మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలిగా పోతారని నేను అడుగు చేస్తే అడుగు చేసి